Flashback, flashback. Flashback, flashback. నీకు ఒక విషయం చెప్పాలి. మా ఆఫీస్లో పనిచేసే అమ్మాయి వరదిని అని తను నేను ప్రేమించాను. తననే పెళ్లి చేసుకుంటా. నేను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నీ పెళ్లి మీద, నీ పెళ్లికి వచ్చే కట్నం మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. డైమండ్ బార్ వాండర్ వక్కలగడ్డ ఆశీర్వాదం వాడు బాగా నచ్చాడు. వాడే నువ్వు చేసుకోవాలి. వాడే చేసుకోలే. ముందు మీ పెదనాన్న ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. ఆయనకేం సంబంధం? నా పెళ్లి నా ఇష్టం. మరి నేను ఆశీర్వాదం ఏం చెప్పుకోవాలి? వాడి దగ్గర అప్పు చేసి 20,000 తాగేసి. మన జీవితాలు మా అన్నయ్య మీద ఆధారపడి ఉంది. ఆయన ఆస్తి మనకు దొరకకపోతే మనం ఎందుకు అడగకు తినాలి. నీ ఏడుపైనా నువ్వేడు. ఊళ్ళో ఉన్న అప్పులన్నీ ఇంటి మీదకి తీసుకొస్తున్నాడు. వీడిని వాడిని కలిపి చంపేస్తా. కష్టాన్ని నమ్ముకొని కోటీశ్వరుడు అవడానికి నువ్వేమన్నా నరసింహ సినిమాలో రజనీకాంత్ దొరుకున్నావా? ఇంతకీ ఏమంటావు నాన్న? ఆలోచిద్దాం. ముందు నేను అన్నవరం పోయి రావాలి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క 5,000 ఇవ్వరా? ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మా అన్నయ్య పోతే ఆస్తి మొత్తం మన చేతికి వస్తుంది. అప్పుడు తిప్పుతారా చక్రం? నువ్వు నీ దరిద్రపు ఆలోచనలు చిచ్చి పారా. చూడాయన, నా కడుపులో వద్దు, నా పిల్లం కడుపులో పుట్టు. ఓకే ఓకే, సంబంధాలు చూసే పనిలోనే ఉంటా. నువ్వెవరు బాబు? నీకేం కావాలి? ఫ్రీగా వస్తే ఏదైనా కావాలి బాబు. ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు బాబు. అయితే మా అమ్మాయికి మంచి సంబంధం చూడాలి బాబా. డబ్బులు ఇస్తే నీకైనా సంబంధం చూస్తాను బాబు. నాకు పెళ్లి చేసుకునే తీరిక, పెళ్ళంతో తన్నులు తినే ఓపిక లేదు బాబు. బాబు, నా కూతురుకు మంచి సంబంధం చూసి పెట్టు బాబు. నీకు ఎలాంటి సంబంధం కావాలి బాబు? ఇలాంటి బ్రాండ్లు అమ్మే బార్ ఓనర్ సంబంధం కావాలి బాబు. ఎందుకు? ఎందుకంటారేంటే బొత్తిగా లోక జ్ఞానం లేదు. అల్లుడి బార్ ఉంటే 24 గంటలు తాగి 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 చచ్చిపోతాను బాబా. అయితే అడ్వాన్స్ పేమెంట్ కొట్టు. మీ అమ్మాయికి సంబంధాలు కుదరకపోతే నీ మీద ఒట్టు. అయితే బార్ ఓనర్ దొరికాడా? అంతకంటే పెద్ద బాబును చూపెడతా. పద బాబు. సార్ వచ్చావా? ఈ మొహం తగలయ్యా సార్, ఇది పోతే పోయింది. మీకు మరో మంచి సంబంధం తీసుకొస్తాను. నీకు తీగకు వస్తా. ఇలాంటి దిక్కుమాలి సంబంధాలు తెచ్చామంటే ఇలాంటి ముద్దులు వద్దు. 10,000 అమ్మాయి 25,000 అమ్మాయి మిమ్మల్ని ఎలా చేసుకుంటాను సార్? ఏరా, నాకేం తక్కువ? డబ్బు ఉంది కదరా. పైగా నన్ను చేసుకుంటే అత్తామామల ఆగడాలు ఏవి ఉండవని చెప్పు. అమ్మాయిలు లైన్లో నిలబడతారు. మనకి పోయే వయసు వస్తే వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎలా ఉంటారు సార్? మరి అదే ఎక్కచెక్కాలంటే ముందు మంచి అమ్మాయి చూడరా. ఈ అమ్మాయి చూడండి. వరుదిని మా ఆఫీసులోనే పనిచేస్తుంది. మరీ మంచిది. ఈ అమ్మాయి నాకు ఈడు చూడు సరిపోతుంది. మరీ అంత నోరు ఎక్కువ తిరగకు. క్రోకడైల్ బర్డ్స్ దూరిపోతాయి. ఏంటమ్మా? అర్జెంటుగా కొన్ని చెట్ల మీద సైన్ కావాలి. నేను జీవితంలో అన్నీ సాధించాను, ఒకటి తప్ప. నేను నీకు అన్నీ ఇవ్వగలను. అర్థం కాలేదు. నువ్వు నన్ను చూసే చూపులో ప్రేమ కనిపిస్తుంది. అది గౌరవం సార్. దాన్ని ప్రేమగా అర్థం చేసుకోకండి. గౌరవం ప్రేమగా మారకూడదా? మారుతుంది, కానీ నా విషయంలో కాదు. మీరు నాకు బాస్,
తండ్రి లాంటి వాళ్ళు, దేవుడితో సమానం. నీ పరిస్థితి నాకు తెలుసు. నీ తండ్రి ఒక తాగుబోతు. కుటుంబ పోషణ మొత్తం నీ మీదే ఆధారపడింది. అదే నన్ను చేసుకున్నావనుకో, నీకు ఆస్తికి లోటు ఉండదు. సంఘంలో పరపతి, ఫైనాన్షియల్ స్టేటస్ అనుభవించవచ్చు. కోట్లకు విలువైన ఆస్తికి నువ్వు వారసురాలివి. నా వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి. క్షమించండి. నా కష్టాలు నా శ్రమతో తీరాలి. ఉపకారం పేరుతో వచ్చే బంధం నాకు అవసరం లేదు. నన్ను పూర్తిగా తిరస్కరిస్తున్నావా? అయితే నీతో ఒక విషయం చెప్పాలి. పద. అబ్బా 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 అబ్బా. అన్న పోయాడా? పోయే ఉంటాడు. అన్న పోయాడా? పోయే ఉంటాడు. అన్న పోయే ఉంటాడు. అన్న పోయే ఉంటాడు. అన్నయ్య పోయాడా? అన్నయ్య పోయాడా? అన్నయ్య పోయాడా? అన్నయ్య అన్నయ్య పోయావా అన్నయ్య? నేను అప్పుడే చావట్లేదా? డాక్టర్ గారు, అన్నయ్య ఈజ్ ఆల్ రైట్. ఈజ్ పర్ఫెక్ట్. చాలా పెద్ద గండం నుంచి తప్పించుకున్నాడు. ఈ అమ్మాయి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. నాన్న, వరదని సమయానికి సపరేట్ చేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మరైతే ప్రమాదం ఏమి లేదా? నేను మంచి మందులు రాస్తాను, అవి వాడండి, బాగుంటుంది. ఇదిగో ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోయేది. ఇది అయ్యే పని కాదు. ఏ ఎందుకు చేసుకోకూడదు? నాకు మాత్రం ఏం తక్కువ? బోల్డంత ఆస్తుంది, బోల్డంత పలకబడి ఉంది. ఆహా అని నువ్వు అనుకుంటే ఏం సరిపోదు. అనుమానం బట్టి చాపు. నా మీద ప్రేమ లేకపోతే ఆ అమ్మాయి నన్ను ఎందుకు కాపాడుతుంది? నా జీవితాన్ని ఆ అమ్మాయికి అంకితం చేసేస్తా. నేను చెప్పే మాటలు నీకు నచ్చవు. నీకు నచ్చినట్టుగా నేను చెప్పలేను. పెళ్ళి అనేది ఒక రిస్క్. అందులో రెండో పెళ్ళి అనేది ఇంకా పెద్ద రిస్క్. జాగ్రత్తలు తీసుకో, లేదంటే దెబ్బ అయిపోతావు. నువ్వు నా ప్రాణం కాపాడావు. మనం పెళ్లి చేసుకుందాం. నీ అభిప్రాయం చెప్పు. సార్, మిమ్మల్ని ఎప్పుడు నేను అలా అనుకోలేదు. మీరు మా నాన్నకన్నా పెద్దవారు. ఆ సమయంలో ఎవరున్నా అలాగే చేసేదాన్ని. ప్రేమ మనసుల మధ్య ఉంటుంది, వయసుని అడగదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నాకు ఒక వారసుడు కావాలి. సార్, ఇది ప్రేమ కాదు, అధికారంతో మీరు బెదిరిస్తున్నారు. మీరు వయసుతో పాటు బుద్ధిని కూడా పోగొట్టుకున్నారు. మీకు నాకు వయసులోనే కాదు, ఆలోచనలో కూడా చాలా తేడా ఉంది. మీలాంటి వాడి వల్ల సమాజంలో ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వరుదిని వరుదిని నన్ను కాదన్నావు, నీ ఉద్యోగం పోతుంది. నేను మీకు గౌరవం ఇస్తున్నాను. నీకు ఈ ఊళ్ళో ఎక్కడా ఉద్యోగం దొరకకుండా చూస్తాను. నేను మిమ్మల్ని భర్తగా అంగీకరించాను. నీ నిర్ణయం నాకు అనుగుణంగా ఉంటే సంతోషం, లేకపోతే నువ్వు నాకు ఇక్కడ కనబడక్కర్లేదు. దయచేసి నా నిర్ణయాన్ని అంగీకరించండి. నన్ను కాదని నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుంటే అష్ట కష్టాలు పడతావు. నా భర్తగా మిమ్మల్ని అంగీకరించాను. నీకు ఒక్క వారం టైం ఇస్తున్నాను. ఒక్క సెకండ్ కూడా ఉండదు. ఇక నీతో నాకు అవసరం లేదు. ఏంటి అర్జెంటుగా ఇక్కడ రమ్మను? అది ఇక్కడ ఏంటి? చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఎంత వీలైతే అంత తొందరగా మన పెళ్లి జరిగిపోవాలి, గుళ్ళో అయినా సరే. ఇంతకీ ఏం జరిగింది? అన్నీ చెప్తాను. వీలైతే రేపే మన పెళ్లి జరిగిపోవాలి. Flashback, flash. ఆ తర్వాత ఇదిగో ఇలా వచ్చి ఇరుక్కుపోయాను. గణేష్, ఇక వినేది చాలు. ఇంటికి వచ్చాక క్లైమాక్స్ చెప్తాను, సరేనా? నువ్వు ప్రేమించింది మా కృష్ణనా? అవును సార్.
సారీ అమ్మా, సారీ, నేను పొరపాటు పడ్డాను. నా తప్పు ఒప్పుకుంటున్నాను. వావ్ 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 కిడ్నాప్ కథలో కళ్యాణం ట్విస్ట్ అన్నమాట. వావ్ నా డ్యూటీ ఈజీ అయిపోయింది. వావ్ అర్జెంటుగా 20 లక్షలు తప్పించు, టైం లేదు. మధ్యలో ఏమైనా మెద్ద వేషాలు వేసావో గంగమ్మ జాతరలో పొట్టేలు తర నరికినట్టు రప్ప 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 నరికేస్తా. కమాన్ హరి అప్ ఫోన్ చేయి. కృష్ణ, మీ ఆంజనేయ సారు 5 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. టాస్క్ ఈజ్ ఓవర్. నాకేం వద్దు, ఆ డీల్ నాది కాదు. మా ఆశ్రమం మేనేజర్ గత్యంతరాలకి ఇలా చేశాడు. ఆ విషయం నీతో చెప్పి క్షమాపణ కోరదామని వచ్చాను. నాకు ఆటే టైం లేదు. కమాన్ మూడో ఆప్షన్ నేనే తీసుకుంటాను. అక్కర్లేదు, నేను చెప్తా చాయిస్. ఇదిగోండి ఈ 20 లక్షలు. మార్కెట్లో అన్నీ అమ్ముడుపోతున్నారు. తేడా అలా ధర ఛీ, నా తమ్ముడు వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. మీ అన్న తమ్ముల డ్రామా పక్కన పెట్టండి. నాకు డబ్బే ముఖ్యం. బాయ్. పులి తన పిల్లని తానే తింటుంది అన్నయ్య. అది ఆకలితో. నాది ఆకలి కాదు, ఆస్తి కోసం. నాకు ఆస్తి కావాలి, హోదా కావాలి, అధికారం కావాలి. నాకు అధికారం కావాలి అన్నయ్య. అధికారం. వదులు నాన్న, వదులు నాన్న, వదులు. కృష్ణ అలా బుద్ధి ఉందా నీకు? కృష్ణ, చిన్నపిల్లలైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆ విధంగా ఆంజనేయులు కృష్ణ వరుధేయులను ఒక్కటి చేసి తన కంపెనీలో బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్పి తన హాయిగా ఉంటాడు. అరే అంజీ, మనసు చిన్నదైతే నువ్వు ఎంత సంపాదించినా ఫలితం ఉండదు. మనిషి గొప్పదనం సంపదలో కాదురా, అతను చేసే మంచి పనుల్లో ఉండాలి. ఆ విధంగా ఆంజనేయులు తన మిత్రుడు రమణ కోసం పిల్లలకు ఒక మంచి ఆశ్రమాన్ని కట్టిస్తాడు. చాలా పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చావు. ఇప్పుడు కృష్ణ జన్మస్థానం కూడా చూసిరా. ఆ విధంగా తమ్ముడు జైలు పాలయ్యాడు. దొంగ నోట్ల కేసులో పోలీసులు కిడ్నాపర్ని అడవిలో వెంబడించి కాల్చి చంపేస్తారు. ఆ విధంగా ఆంజనేయులు మళ్ళీ పెళ్లి చూపులకు తయారయ్యాడు. ఎవరా మాట అన్న దరిద్రుడు? నువ్వే. ఓ అదే, మీరు ప్రశాంతంగా ఉండమని దాని అర్థం. ఇదే సార్ అమ్మాయి ఇల్లు. మరి ఈ అమ్మాయినా సెట్ అవుతుందా?